సో హాయ్ గైస్, వెల్కమ్ టు పార్ట్ 2. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే చూడండి, దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో లాస్ట్ టైం మనము కొంతమంది యాక్టర్స్ గురించి మాట్లాడి, సినిమాల గురించి మాట్లాడి లెంత్ ఎక్కువైందని ఆపేసినాము. సో ఇది దాని కంటిన్యూషను. నెక్స్ట్ ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేద్దాం? తెలుగు సేమే. ఫస్ట్ తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్స. సో చెప్పు, ఏ యాక్టర్ గుర్తుపెట్టుకోండి గైస్. మాట్లాడే మొత్తంలో ఒక మాట ఇంగ్లీష్ మాట్లాడితే ఇవన్నీ నెక్స్ట్ ఛాలెంజ్లో చూసుకుందామా, అటు గట్ చేయండి. ఓకే, సో వద్దు బాయ్ అండి. అల్లు అర్జున్ గురించి అల్లు అర్జున్ గురించి మాట్లాడదాం. ఓకే, అల్లు అర్జున్ మీద నీ ఒపీనియన్ ఏంది? వాట్ యూ థింక్ అబౌట్ హిమ్? సేమ్ క్వశ్చన్. అల్లు అర్జున్ సినిమా మొత్తంలో నీకు నచ్చిండే నీ ఫేవరెట్ సినిమా, డిసప్పాయింట్ చేసిండే ఒక సినిమా? వేదం సినిమా నాకు ఇష్టం. ఓకే, వేదం అంటే ఇష్టము. సో డిసప్పాయింట్ చేసిన సినిమా ఒకటి చెప్పు. అన్నీ బాగానే ఉంటాయి బ్రో. బాయ్, అన్నీ బాగానే ఉంటాయి. సైలెంట్గా తప్పించుకుందామని జనరలైజ్డ్ క్వశ్చన్ చెప్తున్నాడు. మేబీ కెమెరామెన్ బాయ్ ఫ్యాన్ ఏమో. ఓకే, నా ఫేవరెట్ సినిమా అయితే ఎన్ని పుష్పాలు వచ్చినా ఏమొచ్చినా నాకు మాత్రం సరైనోడు ఈజ్ ద సరైన ఫిలిం ఫర్ బాయ్. ఫిలిం సాలిడ్. నాకు ఇప్పటికీ ఎన్నిసార్లు అయినా చూస్తా ఆ సినిమా. నాకు అల్లు అర్జున్ సినిమాలో అది ఇష్టమైంది సినిమా. ఓకే, ఎట్లా సరైనోడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక డైలాగ్ ఫ్రమ్ సరైనోడు ఫర్ ఫ్యాన్స్. బాబు రెడీ బాబు. చల్, అదే వచ్చిందిరా. అదే ప్రతి సినిమాకి వస్తుంది. అది కాదు, బాయ్ డైలాగ్. టన్నులు ఉంది. దమ్ము టన్నులు ఇది లేదు గైస్, సినిమాలో బాయ్కి ఉంది అంతే. ఓకే, నెక్స్ట్ అట్లీ సినిమా వస్తుంది. సో దాని మీద నీ ఎక్స్పెక్టేషన్స్ కానీ, వాట్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్? ఒక మాట. అనిరుద్ధ చించి ప్యాకెట్ వేస్తాడు అనుకుంటున్నా. అనిరుద్ధ ఏం మాట్లాడుతున్నావురా గైస్? వీడికి నాలెడ్జ్ లేదు, ఏం లేదు. మర్చిపోయా బ్రో. దేవుడు పాటలు అన్నిసార్లు విన్నావు, సాయి అభ్యంకర్ని మర్చిపోతే ఎట్లా? ఓకే, ఇద్దరు ఒకటే కదా. ఇద్దరు ఒకటే. వన్ సోల్ టూ బాడీస్. అబ్బా, నెక్స్ట్ మనము ఎన్టీఆర్ గురించి మాట్లాడదాం. అక్కడ ఎక్కడున్నాడో మరి ఎత్తుకాలి. ఇండియన్ మైకేల్ జాక్సన్. యా, సో ఎన్టీఆర్ గురించి ఒక మాట. రుధిరం. అరవింద్ సమేతనా? ఫేవరెట్ సినిమా ఏది? అరవింద్ సమేతనా ఇంకేదైనా ఉందా? ఇంకోటి అరవింద్ సమేత, యమదొంగ, సింహాద్రి. ఓకే, నాకైతే ఎన్టీఆర్ అన్ని సినిమాల్లో ఫస్ట్ టెంపర్. ఎందుకంటే ఆ దయా క్యారెక్టరు అసలు పీక్స్, నాకు చాలా ఇష్టం. టెంపర్ తర్వాత ఆఫ్ కోర్స్ అరవింద్ సమేత ఈజ్ మై ఫేవరెట్. ఓకే, డిసప్పాయింట్ చేసిన సినిమాలు చెప్పమంటే వాట్ విల్ యూ టెల్? అంటే స్టూడెంట్ నెంబర్ 1 ఓకే, నాకు అంత నచ్చదు. స్టూడెంట్ నెంబర్ 1 నచ్చలేదు నాకు. ఎన్టీఆర్ సినిమాల్లో నచ్చని సినిమా లేదంటే డిసప్పాయింట్ చేసిండే లాంటి సినిమా అంటే ఏం గుర్తు రావట్లేదే. అన్నీ మంచి సినిమాలే అనిపిస్తున్నాయి. కొంచెం అటు ఇటు అంటే ఏమున్నారా అసలు? ఓకే, నెక్స్ట్ ఏం లేవు గైస్. ఓకే, ఎన్టీఆర్ సినిమాలు అన్నీ చూసేయచ్చు. నాకు అంతా డిసప్పాయింట్ చేసి ఏదో ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే దేని మీద లేదు. వి షుడ్ టాక్ అబౌట్ రవితేజ. బాబు ఉన్నాడు ఇంకా. మహేష్ బాబు గురించే మర్చిపోయాం గైస్, ఏమనుకోద్దండి. సారీ వెరీ సారీ. ఫస్ట్ బాబు గురించే మాట్లాడదాం. అదిగో మీకు కనపడుతుందో లేదో, ఇది వేస్తాను, మీకు వేస్తాను. ఇది కూడా ఓకే. 2 ఉన్నాయి ఫ్రేమ్లు. 3 ఫ్రేములు ఒకటే సినిమాది ఉన్నాయి. అది నన్ అదర్ దాన్ కలేజా. కలేజా అంటే మీనింగ్ తెలుసా నీకు? నాకు టన్నులు ఉందన్న నాకు అదే నాకు. అచ్చా, ఓకే. సో బాబు సినిమాల్లో నీకు నచ్చిండే సినిమా ఫాస్ట్గా? కలేజా నచ్చని సినిమా? సినిమా నాకు బాబు సినిమాలు అన్నీ ఇష్టమేనంట. బాబు సినిమా ఇష్టమైంది బిజినెస్ మ్యాన్ కూడా ఒకటి. నాకు కెమెరామ్యాన్కి గుంటూరు కారం ఇష్టం లేదంట. ఓకే, గుంటూరు కారం కొంచెం డిసప్పాయింట్ చేసిందంట. కెమెరామ్యాన్ ఫోటో కూడా వేస్తాము, చూడండి, వేసుకోండి కామెంట్స్లో. ఓకే, నాకు నచ్చిండే సినిమా బాబుదంటే పోకిరి. నాకు పోకిరి ఇష్టం. ఏంది అన్ని పూరి జగన్నాథ్ సినిమాలు చెప్తాను అనుకున్నాడా? అట్లేం లేదు, నిజంగానే పోకిరి ఇష్టం.
నిజంగానే పూరి జగన్నాథ్ సినిమాలండి. ఆ, ఎక్కడున్నాడు? పూరి కూడా ఉన్నాడు టాప్ మీకు పైన ఉన్నాడు. ఓకే, డైరెక్టర్స్ గురించి సపరేట్ వీడియో ఇద్దాము. నచ్చని సినిమా అంటే కొంచెం నాకు మహర్షి సినిమా మొత్తం బాగుంది. లాస్ట్లో ఎయిర్పోర్ట్కు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు చూడు, ఆ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. ఆ తర్వాత సర్లియర్ నీకెవర్లో అంత క్రింజ్ అంటే మళ్ళీ అనిల్ రావుపూడిని వేసుకోవట్లేదు. ఓకే, ఇట్ ఈస్ నో హేట్ టు అనిల్ రావుపూడి, కానీ నో హేట్ ఓన్లీ లవ్. నో హేట్, ఓకే నో హేట్, కానీ సర్లియర్ నీకెవరు అంత నచ్చలేదు. ప్లస్ అదే టైంకి అలా వైకుంఠపురం వచ్చింది ఇంకా, సో అందుకని నాకైతే కొంచెం డామినేటెడ్ అనిపించింది. సో అది మ్యాటరు. కానీ బాబు గురించి సినిమాలు కాకుండా ఘటంనేని ఫౌండేషన్, హార్ట్ ఆపరేషన్ల గురించి కూడా కొంచెం మాట్లాడదాం. సో వాట్ యూ టెల్ అబౌట్ దట్? అంతే, సెల్యూట్, అంతేనా? నో కమెంట్స్. యాక్చువల్లీ నేను ఒకసారి ఘటంనేని ఫౌండేషన్ వెబ్సైట్కి పోయి అక్కడ మనం కూడా డొనేట్ చేయొచ్చు అనమాట, ఎనీబడి. కానీ అప్పుడు లాక్డౌన్లో నాకు పాన్ కార్డ్ లేదు. నొక్కాను, డబ్బులు ఉన్నాయి, 500 డొనేట్ చేద్దాం అనుకున్నా. కానీ చూస్తే పాన్ కార్డ్ అడిగింది. మన దగ్గర పాన్ కార్డ్ లేక అప్పుడు డొనేట్ చేయలేదు. ఈసారి ఖచ్చితంగా బాగా తింటాడు కానీ ఈసారి ఖచ్చితంగా యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్లో 10% ఘటంనేని ఫౌండేషన్కి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను గైస్. మీరు అంత తొందరగా కొడితే, సబ్స్క్రైబ్ కొడితే అంత తొందరగా మనం ఛానల్ మానిటైజ్ అయ్యి ఎదుగుతాం. ఓకే, 10 మందిని ఎదిగేలా చేద్దాం. చెప్పాడుగా ఘటంనేని ఫౌండేషన్కి ఇస్తా అని, ఓకేనా? కలిసి చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు ఎవరైనా వీడియో కాదు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు కొంచెం అటు వీడియో ఆపి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వచ్చి కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ రవితేజ గురించి ఇందాక మాట్లాడుతున్నాము. సో ఎస్, రవితేజ అనగానే ఫస్ట్ నీకు గుర్తొచ్చేది ఏంటి? విక్రమ్ సింగ్ రాథోడ్. ఎస్, ఆఫ్ కోర్స్. అంటే డైలాగ్ చెప్దాం అనుకున్నాను. విక్రమార్కుడు వద్దులే, అక్కడ తాపి. విక్రమార్కుడు ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాది, నాకు తెలిసి నీకు కూడా అదే ఉంటుంది. దాంతోపాటు ఎలాగో రవితేజ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఐ వాంట్ టు ఇంక్లూడ్ వెంకీ సినిమా కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ ట్రైన్ సీన్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. ఏ కంపెనీ చెప్పండి? నాకు గుర్తుంది గైస్, వీడికి గుర్తుందో చూద్దాం. CEO ఆఫ్ విచ్ కంపెనీ? కమెంట్ చేయండి ఫాస్ట్గా. అంత టైం లేదు. ఆరిజిన్ కాదు, ఆరిజిన్ మహేష్ బాబు. ఇట్ ఈస్ సోనిక్ సొల్యూషన్స్. ఓకేనా? నాకేం ఐడి కార్డ్ లేదు, గుర్తుంది అంతే. ఓకే, కెమెరామ్యాన్కి మిరపకాయ ఇష్టం అంట, కిక్కు ఈ బాయ్కి కిక్ ఇష్టం అంట. ఓకే, సో నీకు నచ్చని సినిమా అంటే రీసెంట్గా చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు రవితేజ, అందరికీ తెలిసిన విషయమే. కానీ లెట్స్ హోప్ ఫర్ హిస్ కమ్బ్యాక్. తొందరగా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఇరుముడి మూవీస్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. రవితేజ గారు తొందరగా మీరు హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. రామ్ చరణ్ తేజ్. ఓకే, మీకు చెప్తున్నాం కదా, ఏం టెన్షన్ పడకండి అక్కడ కనపడలేదని. నేను ప్రతి పోస్టర్ వేస్తాను. ఇక్కడ గ్యాప్ ఉందా, ఈ గ్యాప్లో వేసేస్తాను. నచ్చిండే సినిమా, నచ్చని సినిమా ఏదో ఫాస్ట్గా ఆలోచించకుండా మగధీర గురించి ఆల్రెడీ మనం మాట్లాడాము. సో మగధీర అండ్ ఇంకొక మూవీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇంకొక మూవీ ధ్రువ. మా వాడికి మగధీర అండ్ ధ్రువ అంట. నాకైతే పర్సనల్గా మగధీర తర్వాత, ఎందుకంటే మగధీరని ఇష్టపడినోడు ఎవడు ఉండడు కాబట్టి మగధీర కాకుండా ఇప్పుడు బాబాయ్లాగా అప్పుడు మగధీర కొంచెం అట్లాంటిది, అంతే అందరి ఫేవరెట్ అనమాట. రామ్ చరణ్ సినిమాలో నాకు ఇంకొక నచ్చే సినిమా, ఈ సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, బ్రూస్లీల ఫైటర్ అంటే నాకు చాలా ఇష్టం. పాటలు కానీ అసలు తమనన్న మ్యూజిక్ ఆల్బమ్ నాకు చాలా ఇష్టము. ప్రైమ్ రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత ఫైట్స్ కానీ. నాకు రామ్ చరణ్ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది దాంట్లో. నువ్వు అబ్జర్వ్ చేసినావో లేదో, నువ్వు సినిమా చూసినావా రకుల్ ప్రీత్ సింగ్ చూసినావా నాకు తెలుసు. బాస్, ఎస్, మెగాస్టార్ చిరంజీవి క్యామియో కూడా చాలా బాగుంటుంది దాంట్లో. ఇష్టం. నచ్చని సినిమా ఏదైనా ఫాస్ట్గా వితిన్ 5 seconds 1 2 ఓహో గేమ్ చేంజర్, దాంతో నీ మైండే చేంజ్ అయిపోయింది అంటావు. నచ్చని సినిమా అంటే తుఫాన్ వచ్చి కొట్టుకుపోయినా నా సినిమా వచ్చే టైంకి. అదొక్క సినిమా నాకు కొంచెం నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనము అప్కమింగ్ రామ్ చరణ్ సినిమా పెద్ది గురించి ఒక మాట మన రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం, మెగా ఫ్యాన్స్ కోసం. చిగిరి అంతే అంటావా? మొన్ననే టైర్ 1 లేక వస్తున్నాడా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్న ఆయా షేర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జడల్ హడల్ అంతే, ఒకటే మాట, నాని. సో
వన్ వర్డ్ అబౌట్ నాని. యునానిమస్. యునానిమస్. ఓకే, ఒక్క నిమిషం. వెనకలు ఉంది పోస్టరు. ఇదిగో సరిపోదా శనివారం పోస్టరు, అది కూడా డిస్ప్లే చేస్తాను. ఆ తర్వాత పక్కన అంటే సుందరానికి ఈజ్ మన టైప్ ఆఫ్ ఫిలిం కాదు అని నాకు అనిపిస్తుంది. ఓకే, నాకు పిల్ల జమీందారా ఆల్ టైమ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తా, ఎన్నిసార్లు అయినా చూస్తా. పిల్ల జమీందార్ చాలా ఇష్టం అంట. దాంతోపాటు ఇంకొక నానివి చాలా మంచి సినిమాలు ఉన్నాయి కాబట్టి టాప్ 3 చెప్పు. ఈసారి నాని 3 సినిమాలు ఫేవరెట్ మాట్లాడదాం. జెర్సీ, నాకు పిల్ల జమీందారు, నిన్ను కోరి. సో విన్నారు కదా గైస్, నాది వచ్చేసి జెర్సీ. ఆ తర్వాత నిన్ను కోరి కంటే కూడా నాకు మజ్ను కొంచెం నచ్చుతుంది. ఆ తర్వాత నాకు జెంటిల్మెన్, అసలు 2 షేడ్స్ ఆఫ్ నాని. అంటే జెంటిల్మెన్, కృష్ణార్జున యుద్ధం రెండూ ఒక డిఫరెంట్ షేడ్సే కానీ ఎందుకో కొంచెం వర్కౌట్ అవ్వలేదు కృష్ణార్జున యుద్ధం. నాకు ఇష్టం అనుపమ ఉందనే కదా. రుక్సర్ దిల్లాన్ అంట. కెమెరామ్యాన్ గురించి కూడా మాట్లాడదాం. కెమెరామ్యాన్కి రుక్సర్ దిల్లాన్, మాకు కాదు గైస్. అంటే ఓకే, స్పెషల్ థ్యాంక్స్ టు కెమెరామ్యాన్. ఇంకా నచ్చని సినిమాలు అంటే నానివి ఏముంటాయా? నాకైతే ఆలోచిస్తాను, నిన్ను క్వశ్చన్ అడిగి నేను ఆలోచిస్తాను. నువ్వు చెప్పు ఏమైనా ఉంటే. ఏమంటే నాని చూసుకుంటే సినిమా చూసేయచ్చు. అదే నాని సినిమాల్లో నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది అయితే అంటే సుందరానికి. ఎందుకంటే అక్కడ ఇద్దరి చిన్నపిల్లల పర్స్పెక్టివ్ చూపించడం నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మొత్తం హీరో ఆ చిన్నపిల్లడు చూపించి మళ్ళీ హీరోయిన్ చూపించేసరికి అరే స్టోరీ అంతా రిపీట్ అవుతున్నట్టు అనిపించిన ఫీలింగ్ వచ్చింది నాకు. కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది సినిమా. ఓకే, సో అది ఇంకా నాకు అదొకటే. ఏమున్నాయా? ఏం లేవు. నెక్స్ట్ కాదు, ప్యారడైజ్ గురించి కూడా కొంచెం మాట్లాడదాం. వాట్ యూ థింక్ అబౌట్ ప్యారడైజ్? హైప్ మీటర్ వెళ్ళిపోతుంది. మన వచ్చిన ఆయా షేర్ పాట మీద నీ ఒపీనియన్ ఏం చెప్తాం? కొంచెం గట్టి చెప్పి. ఏం చెప్పినా వినపడట్లేదు ఆడియన్స్. ఆయా షేర్ అంతే, కమింగ్ ఇన్ టు టైర్ 1. అంతే, టైర్ 1 లేక వచ్చేసాడు అనుకున్నా ఆల్రెడీ. ఇంకా ప్యారడైజ్తో అఫీషియల్ ఎంట్రీ చేసేద్దాం గైస్. దాని బాండ్ పేపర్ ఉంటే అది రాద్దాము. ఎంతమంది ప్యారడైజ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? మాస్ హీరో నాని. ఎస్, కూడా కమెంట్ చేయండి. అందరు చేస్తారు. అందరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు నాకు తెలిసి చాలా వరకు TFI బానిసలు కానీ, లేదంటే సినిమా లవర్స్ కానీ, నాని లవర్స్ కానీ, ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా నానిని సపోర్ట్ చేస్తాడు, ఇష్టపడతాడు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ నాని. అంతే. విజయ్ దేవరకొండ గురించి ఫస్ట్ పెళ్లి గురించి మాట్లాడదామా వద్దా? పర్సనల్ గురించి ఎందుకులే, మనం లెట్స్ టాక్ అబౌట్ ఫిల్మోగ్రఫీ. లాస్ట్లో కావాలంటే ఒక మాట వీల్ టాక్ అబౌట్ విరోష్. యువర్ ఫేవరెట్ ఫిలిం ఫ్రమ్ వీడీస్ కెరీర్? గీత గోవిందం. గీతా కాదు అది, గీత గోవిందం. నచ్చని సినిమా టకామని ఫాస్ట్గా. వరల్డ్ ఫేమస్ లవరు మా వాడికి నచ్చలేదంట. నా ఫేవరెట్ సినిమా ఆల్ టైమ్ నో డౌట్ అర్జున్ రెడ్డి. అంటే అప్పట్లో సినిమా చాలా కాంట్రవర్సీ వచ్చింది. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆ సీన్లు ఈ సీన్లు అవన్నీ పక్కన పెడితే నాకు అర్జున్ క్యారెక్టరైజేషను ప్లస్ సాంగ్స్, ఏమిటేమిటో సాంగ్ అయితే ఇప్పటికి నా ఆల్ టైమ్ ఫేవరెట్ లవ్ సాంగ్ అదైతే. మన కెమెరామ్యాన్కి డియర్ కామ్రేడ్ ఇష్టం అంట. ఎందుకంటే నాకు కూడా డియర్ కామ్రేడ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు రాపోయిందో నాకు అసలుకి తెలియదు. ఇక్కడ ఉంది డియర్ కామ్రేడ్ పోస్టరు. సూపర్ సాంగ్స్ అయితే నేను అసలు డౌటే లేదు. డియర్ కామ్రేడ్ సాంగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంకా ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. సో విజయ్ భాయ్లో నచ్చని సినిమా ఏదని చెప్తే మా ఆడియన్స్ తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నారు. ఇప్పుడే ఏం సినిమా చెప్పావు? అంతేనా, ఇంకేం లేవా? చాలా ఖుషియా. నాకైతే రాడ్ అనిపించిన సినిమా అంటే నేను చాలా సినిమాలు చూడలేదు. మీరు ఒప్పుకున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను లైగర్ చూడలేదు, ఫ్యామిలీ స్టార్ చూడలేదు, ఆ తర్వాత ఖుషీ సినిమా చూడలేదు. ఎందుకో చూడాలనుకున్న ప్రతిసారి మా ఫ్రెండ్స్ భయపెట్టి నన్ను కాపాడాలనిపించింది. చూసావు లైగరు? చూడలేదు. అది లైగర్ చూడలేదు గైస్ మేము, దయచేసి ఏమనుకోవద్దండి. మా కెమెరామ్యాన్ 3 times చూశాడంట. ఏమంత నచ్చింది కెమెరామ్యాన్? నచ్చిందని కాదు, ఎక్కడ నచ్చిద్దో చూద్దామని. ఏమైనా నచ్చుతుంది. అది కెమెరామ్యాన్ వీడి ఫ్యాన్ అనమాట. పాపం 3 సార్లు చూశాడంట ఏమన్నా నచ్చుతుందా అని. ఏం నచ్చలేదంట పాపం. కుదిరితే లాస్ట్లో కెమెరామ్యాన్ కొంచెం కన్విన్స్ చేసి కెమెరా లోపలికి తీసుకొద్దాము. కెమెరా ముందరికి, కెమెరా లోపలికంట. నెక్స్ట్ కొండన్న నెక్స్ట్ సినిమా ఏది? రణబాలి అది. ఓకే, రణబాలి
సినిమాతో అయినా నెక్స్ట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ కోరుకుంటున్నాము. రౌడీ జనార్దన్ గురించి కళింగ వద్దులే. ఓకే, అందరికీ సక్సెస్లు రావాలి. అవి ఏ టైంకి పోవాలంటే ఆ టైంకే వస్తాయి. జస్ట్ మనం హోప్ చేయడం తప్ప ఇంకేం చేయలేము. ఎందుకంటే మనం సినిమాని ప్రేమించాలి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోలో కాదు, ఇది లెంతీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే ఏదో ఒక వీడియోలో ఫ్యాన్ వార్స్ గురించి కూడా కొంచెం మాట్లాడి దాని గురించి కూడా కొంచెం ఏదో వినేవాడు ఒకటి విన్నా చాలు, ఒకటి మారినా చాలు. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే మనం టాపిక్ నుంచి డైవర్ట్ కాకుండా నెక్స్ట్ హీరో దగ్గరికి వెళ్దాం. మనం ఇంకెవరినైనా మిస్ అయ్యామో ఒకసారి తిరిగి చూద్దాం. మన తెలుగు వాళ్ళల్లో అడివిశేష్ గురించి మర్చిపోయాం. సారీ గైస్, అంటే కొంచెం మతిమరపు అనమాట. అంతేగాని ఎవరిని మర్చిపోవాలని కాదు, ఎవరిని తీసేయాలని కూడా కాదు. అడివిశేష్ ఎవరు మర్చిపోతారు చెప్పండి. అదే కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్గా మాట్లాడదాం అడివిశేష్ గురించి. అడివిశేష్ సినిమాల్లో అందరికీ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఒక సినిమా అండ్ దాని సీక్వెల్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. అది గూఢచారి. సో గూఢచారి 2 కోసము చాలా చాలా పోస్టర్లు అన్ని హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. నాకు అడివిశేష్ క్యారెక్టర్స్లో మొత్తం అన్ని సినిమా క్యారెక్టర్స్లో పంజా సినిమా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్పట్లేదు, అడివిశేష్ దాంట్లో క్యారెక్టర్ మున్నా క్యారెక్టర్ చేశాడు. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ బెస్ట్ విలన్ క్యారెక్టర్. అసలు సైకో అంటే అలా ఉంటారు అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ మనం మాట్లాడబోయే హీరో వచ్చేసి కిరణ్ అబ్బవరం. సో కిరణ్ అబ్బవరం డాడీస్ గిఫ్టా ఇది ఎప్పుడు పెట్టారు? ఆహా, ఆ సినిమాదా. ఓకే ఓకే, సారీ స్ట్రైక్ కాలేదు నాకు. అండ్ కిరణ్ అబ్బవరం మా రాయలసీమోడే. ఏమో కానీ గైస్, కిరణ్ అబ్బవరం వల్ల నేను ఫేమస్ అయిపోయా రీల్స్లో. అవును, మీరు అది చూసారు లేదు తెలియదు, కానీ మావాడు కా సినిమాకి వెళ్ళి రివ్యూ ఇచ్చాడు. ప్రసాద్ సార్ చెప్పు కొంచెం ఆడియన్స్కి. ప్రసాద్కి వెళ్ళాము ఆ రోజు, మాకు హాలిడేస్ అనమాట. ఇంక వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు కా సినిమా ఉందంటే వెళ్ళాము ప్రసాద్స్లో. ఇంకా అక్కడికి నాగవంశీ పక్కన లక్కీ భాస్కర్ సినిమా ఉంటే నాగవంశీ వచ్చాడు, దుల్కర్ సల్మాన్ వచ్చారు, అవన్నీ జరిగినాయి. కాకపోతే మేము కా సినిమాకి వెళ్ళాం ప్రసాద్స్లో. కమాన్ బ్రో. అంటే ఇదే నా రియాక్షన్ సినిమా చూశాక. అంటే షాక్, మైండ్ బ్లాక్. అదే నువ్వు వైరల్ అయిన విషయం కూడా చెప్పు, ఆడియన్స్కి కన్ఫ్యూజన్లో ఉన్నారు. బయటకు వచ్చాక మైకులు పట్టుకొని ఉన్నారు గైస్. ప్రీమియర్స్కి వెళ్ళాము, వాళ్ళు మైకులు పెట్టారు. ఇంకా అడిగితే ఇంకా కిరణ్ అబ్బవరం అన్నయ్య అసలుకే చాలా ఎమోషనల్ అయ్యాడు అది ఇది అని చెప్పి మేమున్నాం అన్నయ్య ఇలాంటి సినిమాలు ఇది అన్నయ్య. అసలు హెవీ ఎమోషనల్ అయిపోయి మా వాడు పర్సనల్గా తీసుకొని ఆడవలేదు, కానీ నార్మల్గా చాలా ఫేమస్ అయ్యాడు. ఆ యూట్యూబ్ ఛానల్లోనే కాదు, మళ్ళీ దాన్ని కట్ చేసుకొని రీల్స్లో పెట్టి మొత్తం చాలా వరకు పెట్టారనమాట. ఎందుకంటే బాగా మాస్క్ పెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు సెలబ్రిటీ కాలేదు. లేదంటే ఇప్పుడు నాకు ఈ ఇంటర్వ్యూ కూడా దొరికేది కాదేమో. కాకుండా ఇంకేదైనా ఉందా, లేదంటే ఇంకా డైరెక్ట్ నచ్చిన సినిమా గురించి మాట్లాడదామా? కాకుండా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇష్టము. ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా నాకు మంచిగా ఫుల్ ఫీస్ట్ అనిపించింది. దివాళీ విన్నర్ అన్నారు. ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ ఫీలింగ్ ఏమంటే, ఆ మనిషి మా రాయలసీమోడు కాబట్టి అరే మా సైడ్ నుంచి కూడా ఒక హీరో వచ్చాడు కొంచెం అని ఒక సాఫ్ట్ కార్నర్. మంచి ఫ్యామిలీ అంతా మీ సైడే కదా. మళ్ళీ మంచు ఫ్యామిలీ గురించి తర్వాత మాట్లాడుకుందాము. ప్రెజెంట్ అయితే కార్ రాకముందు చాలా ట్రోల్స్ చేసి ఆ మనిషిని హీరోలా ఉన్నావన్నా అప్పుడు మలయాళం సినిమాలో ట్రోల్ చేశాడని చెప్పి కే ర్యాంప్లో ఆడిచ్చాం మలయాళం సినిమా. ఎస్, సో చాలా ట్రోల్ చేసి, అంటే ఆ మనిషి అదే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, కానీ మరీ లోకుగా చూశారు కొన్ని రోజులు. నాకు చాలా బాధ వేసింది. అప్పుడు ఒక వీడియో చేద్దాం అనుకున్నాను నేను, ఒక రీల్. ఎంత హీరో అయితే మాత్రం సరే, సినిమాలో అప్పుడు వరుసగా ఫ్లాప్లు వచ్చాయి, మంచి బ్యానర్లోనే ఫ్లాప్ సినిమాలు వచ్చాయి, కానీ అంత నెగిటివిటీ ఎందుకు ఆ మనిషి మీద అని నాకు థాట్ ఉంది. సినిమాలో కూడా పెట్టి ట్రోల్ చేయాల్సిన అవసరం అది ఏవేవో సినిమాల్లో కిరణ్ అబ్బవరం గురించి ట్రోల్ చేయడం అనేది అస్సలు అది ఆయన పర్మిషన్ లేకుండా చేయడం, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. నాకైతే చాలా ఆయన మళ్ళీ దాని గురించి మాట్లాడి ఇట్లా పెట్టారు, నన్ను అడగలేదు. ఆ సినిమా ప్రీ రిలీజ్లోనే చాలా బాధ వేసింది అనమాట. అంటే ఇదైతే ఫన్నీగా కాదు, సీరియస్గానే చెప్తున్నాము. బాయ్స్ హాస్టల్ సినిమా కదా అది. బాయ్స్ హాస్టల్ సినిమాలో అలా పెట్టి అలా చేయడం, అలా ట్రోల్ చేయడం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే ఆడియన్స్ కాకుండా ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పు. అందుకని కా సినిమా ముందు ఒక 1.5 year ఆ మనిషి చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఇప్పుడు చెప్తున్నాను గైస్, కెమెరా ముందర కిరణ్ అబ్బవరం అనే వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్కి పోతాడు, వెళ్తాడు. నాకు చాలా ఇష్టం. అసలు
ఎందుకంటే అప్పుడు అలాంటి మనుషులు చూసుకొని రేపొద్దున మనం హీరోలు అవ్వచ్చు, మనం కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నాని అయినా చిరంజీవి అయినా ఎవరైనా ఆ స్టేజ్ ఆ నుంచి stage నుంచే వచ్చారు. సో చెప్పేది ఏంటంటే గైస్, ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదు. ఒకటే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తున్నారు, ఏదైనా బ్యాక్గ్రౌండ్ లేకుండా కొంచెం ట్రై చేస్తున్నారంటే అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ వేరే సినిమాల్లో పెట్టి. అసలు నచ్చితే మనం ఎంకరేజ్ చేయాలి ఫస్ట్. అంతే, ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగో చేయలేకపోతున్నాము. ఎంత సపోర్ట్ చేస్తారో మీమర్స్, అంతే ట్రోల్ కూడా చేస్తారు. ఇప్పుడు చాలా టైర్ 1 హీరోల గురించి నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు, నేను వాడుతున్నాను, అందరికీ తెలిసిందే, ఇంకా ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పేది ఏమంటే కొంచెం ట్రోల్స్, ఫ్యాన్ వార్లు ఆపేసి కుదిరితే సపోర్ట్ చేద్దాం, లేదా సైలెంట్గా ఉందాం, అంతే అంతే. నెక్స్ట్ హీరో వచ్చేసి ఇద్దరు, నిఖిల్ అండ్ నితిన్. సో అక్కడెక్కడో పైన ఉన్నారు గైస్, అక్కడ పైన పైన చల్మోహన్ రంగ పోస్టర్ ఉంది. ఓకే, ఏదంటారు, ఫ్యాన్ బేస్ చాలా ఉంది ఆ సినిమాకి. ఎస్పెషల్లీ అప్పుడు మేఘా ఆకాష్ ప్లస్ నితిన్ కాంబినేషన్లో చాలా మంది. అర్జున్ ఉండేది లైవ్ సినిమాలో కదా, లైవ్ సినిమాలో అది ఆ కాన్సెప్ట్ కొంచెం ఫస్ట్ టైం చూసి అప్పట్లో నాకు నచ్చింది. నితిన్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే, గుర్తుందా? నిఖిల్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకో. ఓకే, ప్రతిసారి హీరో గురించి మాట్లాడము. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ నితిన్ ఫస్ట్. సో నితిన్ సినిమాలో నీకు నచ్చే సినిమా ఒకటి, నచ్చని సినిమా ఒకటి, ఫాస్ట్గా. శ్రీ ఆంజనేయం నాకు ఇష్టం. శ్రీ ఆంజనేయం నీకు ఇష్టం. నచ్చని సినిమా రాబిన్ హుడ్ గైస్. రాబిన్ హుడ్ నచ్చలేదా? ఓకే, రాబిన్ హుడ్ ఓకే, దాని ముందు సినిమా రిలీజ్ అయింది మళ్ళీ అదే కాంబినేషన్, వాళ్ళిద్దరు కాంబినేషన్లోనా? దాని ముందే మాచర్ల నియోజకవర్గమా? నాకు నితిన్ అన్ని సినిమాల్లో నచ్చే సినిమా అంటే ఇప్పుడు సై చాలా బాగుంటుంది. సారీ, సై కాకుండా నితిన్ సినిమాల్లో అంటే చల్మోహన్ రంగా, ఈ రెండు నాకు క్లోజ్ ఫేవరెట్ అనమాట. అంటే అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అనమాట. ఈ సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నచ్చని సినిమా అంటే అంత ఏం లేవు నితిన్, నేను అన్నీ చూసేస్తుంటా, ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం నచ్చుతుంది అనమాట నాకు. నెక్స్ట్ మనము నిఖిల్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఓ, ఇద్దరికి నచ్చిన సినిమా అదంట. నేనైతే ఆ సినిమా చూడలేదు. ఇంకో విషయం గైస్, రాబిన్ హుడ్ భీష్మ డైరెక్టర్ మా ఊరుడే. ఓకే, భీష్మ కూడా బాగుంటుంది సినిమా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఈ వీడియోకి లాస్ట్ హీరో వచ్చేసి నిఖిల్. నిఖిల్ సినిమాలో నాకు నచ్చే సినిమా వచ్చేసి ఫస్ట్ కిరాక్ పార్టీ, ఆ తర్వాత అర్జున్ సురవరం. మరి నీకు? అర్జున్ సురవరం, కార్తికేయ 2. ఓకే, కార్తికేయ 2. నచ్చని సినిమాలు అంటూ ఏమి ఉండవు. కూడా ఓకే, కార్తికేయ సిరీస్ ఇష్టం. నచ్చని సినిమా నాకు కూడా ఏం లేదు నిఖిల్ది. స్పై కూడా నాకేమో మరి బాగానే ఉంటుంది. ఓకే ఓకే, ఇది గైస్ ఈ రోజుకైతే మ్యాక్సిమం అందరికీ కవర్ చేసేసాం. నెక్స్ట్ వీడియోలో మనము పక్క ఇండస్ట్రీ పెద్ద హీరోల గురించి, లేకపోతే మీకు డైరెక్టరే కావాలంటే కామెంట్లో పెట్టండి, పోనీ అదే చేద్దాం. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు రజనీకాంత్, ధనుష్, దుల్కర్ సల్మాన్ వీళ్ళ ఫ్యాన్స్ చాలా మంది, వాళ్ళకి ఏది కావాలంటే అది. సో అందుకని నెక్స్ట్ అదర్ ఇండస్ట్రీ హీరోస్ గురించి కూడా ఒక చిన్న చేద్దాం, ఖచ్చితంగా చేస్తాము. మీరు జస్ట్ సపోర్ట్ చేయండి అంతే. కొంచెం వ్యూస్ వచ్చాయనుకోండి, మీకు నచ్చింది అని ఒక ఆలోచన, అన్నీ చేస్తాం కాదు, ఏది ముందో ఏది తర్వాత మీ కామెంట్స్ బట్టి అంతే. సో ఈ రోజుకి ఇక్కడతో సమాప్తం. ఈటీవీ న్యూస్ సమాప్తం అన్నట్టు. అందరికీ కంబ్యాక్ రావాలి, అన్ని హీరోస్కి అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం కూడా ఉండాలి. TFI బాగుండాలి. జై సినిమా, జై హింద్, బాయ్ బాయ్ గైస్.